మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పటికీ కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఈక్వల్ గానే ఉంటాయి. అవి ఈవెన్ యూపీఎస్సీ కైనా గ్రూప్స్ కైనా ఆర్డర్ ని చూస్తే జియోగ్రఫీలో ఫిజికల్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, అలాగే హిస్టరీలో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ తో పాటు డ్యూరింగ్ ద ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఈ రెండు పార్ట్స్ ని కూడా కవర్ చేయాలి. వీటితో పాటుగా ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ సొసైటీ ఈ పార్ట్స్ అన్నింటిని హిస్టరీలో కవర్ చేయాలి. ఇది పేపర్ 1 గా మనం యూపీఎస్సీలో చెప్పుకుంటాం. ఇవే సిలబస్ మనం గ్రూప్స్ రాసినా లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా కీ రోల్ ప్లే చేస్తాం. దీని తర్వాత మనకి సెకండ్ పేపర్ లో పాలిటీ, గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్, కాన్స్టిట్యూషన్, దాంతో పాటుగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవన్నీ సెకండ్ పేపర్ లో ఉంటాయి. ఇవి జనరల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. పేపర్ 3 లో ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకానమీ, సెక్యూరిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా 5 పార్ట్స్ తో కూడిన పేపర్ అనేది మనకి పేపర్ 3 గా ఉంటుంది. పేపర్ 4 లో ఎథిక్స్ అనేది ఉంటుంది. అయితే మనకి ఫస్ట్ 3 పేపర్స్ కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సిలబస్ అనేది ఎగ్జామ్ బట్టి వేరీ అవుతూ ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్స్ మాత్రం సేమ్. సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ఫస్ట్ 3 పేపర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి.